హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ కొన్ని కొత్త పదాలు నేర్చుకుంటున్నామండి. మనలో చాలామంది ఇంగ్లీష్ ఎలాగైనా మాట్లాడాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలామంది అనుకుంటారు. అయితే ఈరోజు ఈ వీడియోలో చూపించే విధంగా ఇంగ్లీష్ కనుక నేర్చుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా నేర్చేసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక 10 కొత్త పదాలు నేర్చుకుంటున్నామండి. వాటిని మీనింగ్స్ ఏంటి, అలాగే వాటిని సెంటెన్స్లో ఎప్పుడు ఎలా యూజ్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ వర్డ్ ఏంటో చూద్దాం. ఎనీ అంటే తెలుగులో ఏదైనా. దీన్ని సెంటెన్స్లో ఎలా యూజ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. షీ నెవర్ సేస్ ఎనీథింగ్ అంటే ఆమె ఎప్పుడు ఏమీ అనదు అని సెంటెన్స్లో మనం ఎనీ అనే ఈ వర్డ్ని ఈ రకంగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ వర్డ్ ఏంటో చూసేద్దాం. ఆఫ్టర్ అంటే తర్వాత. సెంటెన్స్లో ఆఫ్టర్ యూ అంటే మీ తర్వాత లేదా నీ తర్వాత అని చెప్తూ ఉంటాం కదా, ఈ రకంగా దీన్ని యూజ్ చేయొచ్చు. అలాగే ఆల్ అంటే అన్నీ. సెంటెన్స్లో మనం దే ఆల్ అంటే వాళ్ళందరూ, దే ఆల్ ఆర్ కమింగ్ అంటే వాళ్ళందరూ వస్తున్నారు, ఇలా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. అలాగే ఎనీబడి అంటే ఎవరైనా. సెంటెన్స్లో ఎనీబడి ఈస్ దేర్ అని అడుగుతుంటాం కదా, అంటే అక్కడ ఎవరైనా ఉన్నారా అని అడగడానికి ఎనీబడి అనే ఈ వర్డ్ని మనం యూజ్ చేయొచ్చు. అలాగే ఆల్దో అంటే అయినప్పటికీ. సెంటెన్స్లో ఆల్దో ప్రియా వాస్ టైర్డ్ షీ కంటిన్యూడ్ టు స్టడీ అంటే ప్రియ అలసిపోయినప్పటికీ ఆమె చదువును కొనసాగించింది. అంటే ఆమె అలసిపోయింది అయినప్పటికీ కూడా ఆమె ఇంకా చదువుతూనే ఉంది. అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ ఆల్దో అనే వర్డ్ని యూజ్ చేయొచ్చు. అలాగే ఎబిలిటీ అంటే సామర్థ్యం, ఏదైనా చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు ఈ ఎబిలిటీని మనం యూజ్ చేయొచ్చు. దీని సెంటెన్స్లో ఐ నీడ్ టు ఇంప్రూవ్ మై ఎబిలిటీ టు డ్రా అంటే నేను డ్రాయింగ్లో నా సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలి అనుకుంటున్నాను లేదా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను, అలాంటప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు. అలాగే అడ్మైర్ అంటే మెచ్చుకోగల. అంటే ఐ అడ్మైర్ హర్ ఫర్ హర్ బ్రేవరీ అంటే ఆమె ధైర్య సాహసాలకు ఆమె నేను అభినందిస్తున్నాను. ఆమెకున్న ధైర్య సాహసాలు చాలా బాగున్నాయి, అందుకు నేను అభినందిస్తున్నాను అంటే మెచ్చుకోదగినట్టుగా ఉన్నాయని. అలాగే ఆల్ టుగెదర్ అంటే పూర్తిగా. దీని సెంటెన్స్లో ఆల్ టుగెదర్ దేర్ ఎఫర్ట్స్ వేర్ సక్సెస్ఫుల్ అంటే మొత్తానికి వారి ప్రయత్నాలు ఫలించాయి, ఎట్టకేళ్ళకి వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్తూ ఉంటాం కదా, అలాంటి సందర్భంలో ఈ ఆల్ టుగెదర్ మనం యూజ్ చేయొచ్చు. అలాగే ఆరగెంట్ అంటే అహంకారం గల. దీని సెంటెన్స్లో హీ వాజ్ సో ఆరగెంట్ అంటే అతను చాలా అహంకారంతో ఉన్నాడు, చాలా అహంకారపరుడు అని కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. అలాగే ఆసమ్ అంటే అద్భుతం. దీని సెంటెన్స్లో ఇట్స్ ఏ టోటలీ ఆసమ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది పూర్తిగా అద్భుతమైన అనుభవం. మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపించినప్పుడు మనం చెప్తూ ఉంటాం కదా, అలాంటి సందర్భంలో ఈ ఆసమ్ని మనం యూజ్ చేయొచ్చు. చూసారు కదా, రోజు ఇలా కొన్ని కొత్త వర్డ్స్ని అంటే మనకు తెలియని వర్డ్స్ని నేర్చుకొని వాటి సెంటెన్స్లో ఎక్కడ ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నట్లయితే రోజు ఇలా ఇంప్రూవ్ చేసుకుంటే మనం ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇలా నేర్చుకొని వదిలేయడమే కాకుండా దీన్ని ఇలా ప్రాక్టీస్ చేస్తూ సెంటెన్స్లో యూజ్ చేయడం కనుక మనకు వచ్చినట్లయితే చాలా ఫాస్ట్గా మనకి ఇంగ్లీష్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.